హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని పిల్లలందరూ రూమ్లో కూర్చొని స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి బుక్స్ అన్నీ ముందు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ప్రతి ఇయర్ అమ్మాయి వేసేది మనకి బుక్స్కి కవర్లో అని చెప్పి అంచు చెప్తూ ఉంటుంది. దానికి మిగతా పిల్లలందరూ దిగాలుగా చూస్తూ ఉంటారు. అప్పుడు అమ్మో అంటుంది, అయితే మిస్ అమ్మని అడుగుదాం పదండి అని చెప్పి అందరి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆకాష్ ఒక నిమిషం ఆగి స్పెట్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కిటికీలోని చూస్తే ఎవరో బుక్స్కి అట్లేయడం చూస్తూ ఉంటాడు. అది ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అంజలి కూడా వస్తుంది. అంజలి కూడా చూపిస్తాడు. అరుంధతి ఈ మాటలన్నీ విని పిల్లలు బాధపడుతున్నారని ఆలోచించి తానే వచ్చి అట్లు వేస్తూ ఉంటుంది. తాను ఎవరికి కనిపించదు కాబట్టి పిల్లలకి అట్లు ఎవరో వేస్తున్నారు గాల్లో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికి భయపడిపోయి ఒకసారిగా అంజలి ఆకాష్ ఇద్దరు కలిపి మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మని లాక్కొని తీసుకుని వస్తారు. అప్పుడు మిస్ అమ్మ ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది. అప్పుడు మిస్ అమ్మకి అరుంధతి కనిపిస్తుంది కానీ పిల్లలు ఎవరికి కనిపించదు. అప్పుడు మిస్ అమ్మ ఒక్కసారిగా షాక్ గురవుతుంది. ఏంటి అనుకొని అక్క అట్లో వేస్తుంది పిల్లల బుక్స్కి అన్నిటికీ అని చెప్పి తీరా చూస్తే పిల్లలు ఎవరికి ఏమీ అర్థమవుతుంది. ఏంటి మిస్ అమ్మకి కనిపిస్తుంది మాకు కనిపించట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చిత్ర పెళ్లి గురించి ఇంట్లో మాటలు జరుగుతూ ఉంటాయి. చిత్రని దత్తత తీసుకున్నారని అమరేంద్రకి తెలిసి మీ పేరెంట్స్ని పెళ్ళికి తీసుకొని రా అని చెప్తారు. దానికి చిత్ర సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ కలిపి చిత్రం చూస్తూ ఉండిపోతారు.